హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇస్రోకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో 10th బేస్డ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. ఇస్రో SDSC షార్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 141 పోస్ట్స్. SDSC అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. సో ఇందులో 141 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ మరియు మరిన్ని ఇతర పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్టోబర్ 16 నుండి నవంబర్ 14 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ వచ్చేసి isro.gov.in అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఆసక్తి గల అభ్యర్థులు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా నేను ఇక్కడ లింక్ ఇస్తాను, కింద డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఖాళీలు చూసుకుంటే సైంటిస్ట్ ఇంజనీర్ SC 23, టెక్నికల్ అసిస్టెంట్ 28, సైంటిఫిక్ అసిస్టెంట్ 3, లైబ్రరీ అసిస్టెంట్ A 1, రేడియోగ్రాఫర్ A 1, టెక్నీషియన్ B 70, డ్రాఫ్ట్స్మెన్ B 2, కుక్ 3, ఫైర్మెన్ A 6, లైట్ వెహికల్ డ్రైవర్ 3, నర్స్ B ఒక పోస్ట్ అయితే అవైలబుల్గా ఉంది. సో అర్హత ప్రమాణాలు చూసుకుంటే మనం SSC బేస్డ్ అనుకున్నాం కాబట్టి ఒకసారి అవి చూద్దాము. టెక్నీషియన్ B SSLC, SSC ప్లస్, ITI, NTC లేదా MSc ఉండాలి. డ్రాఫ్ట్స్మెన్ B అయితే NCVT నుంచి డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్తో SSC పాస్ లేదా ITI, NTC, NAC ఉండాలి. కుక్ అయితే SSC, SSLC, మెట్రిక్ 10వ తరగతి అర్హతతో ఉండాలి. ఫైర్మెన్ A అయితే SSC, మెట్రిక్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్ A సేమ్ SSC ఉండాలి. నర్స్ B అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 3 సంవత్సరాల వ్యవధి గల ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి. అండ్ మిగతా పోస్టుల గురించి కూడా చూద్దాం. సైంటిస్ట్ ఇంజనీర్ C అయితే 60% మార్క్స్ తోటి ME, MTech, MC ఇంజనీరింగ్ లేదా దాని ఈక్వల్ అయిన డిగ్రీ ఉండాలి. కనీసం 65% మార్కులతో మెకానిక్ ఇంజనీర్లో BE, BTech, BSc ఇంజనీరింగ్ లేదా దాని ఈక్వలెంట్ డిగ్రీ అయితే ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ అయితే సంబంధిత ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే BSc కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్, సినిమాటోగ్రఫీ అయినా ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ A ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. రేడియోగ్రాఫర్ అయితే 2 సంవత్సరాల వ్యవధి గల రేడియోగ్రఫీలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా కోర్స్ ఉండాలి. సో ఇది అర్హత. జీతం సైంటిస్ట్ ఇంజనీర్ అయితే లెవెల్ 10 56,000 నుంచి 1,77,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ 44,000 నుంచి 1,42,000 ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ 44,000 నుంచి 1,42,000. అండ్ లైబ్రరీ అసిస్టెంట్ కూడా సేమ్ ఉంటుంది. రేడియోగ్రాఫర్కి అయితే 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. టెక్నీషియన్ B అండ్ డ్రాఫ్ట్స్మెన్ B అయితే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అండ్ కుక్ ఫైర్మెన్కి 19,900 నుంచి 63,200 ఉంటుంది. లైట్ వెహికల్ డ్రైవర్ కూడా సేమ్ ఉంటుంది. నర్స్కి అయితే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే సైంటిస్ట్ ఇంజనీర్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, డ్రాఫ్ట్స్మెన్, కుక్, నర్స్కి 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. ఫైర్మెన్ అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్. దరఖాస్తు రుసుము పోస్ట్ కోడ్ 1 నుంచి 20 అండ్ 40 అయితే 750 ఉంటుంది. సో ఈ పోస్ట్ కోడ్ అంటే మనం అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది. సో దాంట్లో ఒక్కో పోస్ట్కి ఒక్కొక్క కోడ్ ఉంది. సో దాన్ని బట్టి అప్లికేషన్ ఫీ అవుతుంది. అండ్ పోస్ట్ కోడ్ 21 to 39, 41 అండ్ 42కి అయితే 500 రూపీస్ ఉంది. సో ఈ అన్ని పోస్టులకు SC, ST అండ్ ఉమెన్, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. దరఖాస్తు రుసుము అనేది లేదు. అండ్ ముఖ్యమైన తేదీలు అక్టోబర్ 16 నుంచి అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 14 లోపు అయితే అప్లికేషన్ సెండ్ అవుతాయి. ఎంపిక విధానం శాస్త్రవేత్త ఇంజనీరింగ్ అయితే రాత పరీక్ష ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్లో 50% వెయిటేజ్ అండ్ ఇంటర్ 50% వెయిటేజ్ ఉంటుంది. మిగతా పోస్టులకైతే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అండ్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది పోస్టును బట్టి. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ shar.gov.in అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్, లేదా apps.shar.gov.in అనేది కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైటే. సో ఈ 2 అఫీషియల్ వెబ్సైట్లే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్రో రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే PDF ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అన్నీ చదువుకోవచ్చు. మన ఏపీలో కూడా ఉంది, శ్రీహరికోటలో, తిరుపతి డిస్ట్రిక్ట్, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. సో అక్కడ కూడా మీకు ఈ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది నోటిఫికేషన్. సో ఇదైతే మీరు ఒకసారి చదువుకోండి. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంది.
కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ వస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ ఇస్రో రిక్రూట్మెంట్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు apps.shart.gov.in అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.